జరిగేటువంటి ఒక విషయం. ఒక చెప్పుల షాప్ ఓనర్ ఉన్నారు ఒక ఏరియాలో. తన చెప్పులు షూ షాప్ కానీ తన చెప్పుల షాప్ కానీ బాగా రన్ అవుతా ఉంది. ఆ షాప్ బాగా రన్ అవుతుంది. తన దగ్గర ఇద్దరు మేనేజర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు మేనేజర్స్ని పిలిచాడు. నేను పక్కనున్న ఐలాండ్లో ఒక చెప్పుల షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒకసారి మీ ఇద్దరు సజెషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసి రండి, వర్కౌట్ అవుతుందా లేదా అని. ఒక ఫస్ట్ డే ఒక మేనేజర్ని పంపించాడు. ఐలాండ్కి వెళ్ళాడు. ఐలాండ్లో అన్ని విషయాలు గమనించాడు. ఐలాండ్లో అన్ని షాపులు ఉన్నాయి, బట్ పీపుల్ అందరూ ఉన్నారు కానీ ఎవరు చెప్పులు వేసుకోవాలి. బట్ ఈ మేనేజర్ ఎన్నిక వచ్చేసి తను చెప్పిన మాట ఏంటంటే, సార్ మీ ఆలోచన రాంగ్ సార్, అక్కడ ఒక్కళ్ళు కూడా చెప్పులు వేసుకోవాలి, ఒక్కళ్ళు కూడా చెప్పులు వేసుకోలేదు కాబట్టి అక్కడ చెప్పులు కొనే ఛాన్సే లేదు, షూ కొనే ఛాన్సే లేదు. బహుశా మీరు అక్కడ ఆ చెప్పుల షాప్ షూ షాప్ పెట్టాలనుకోవడం మీ అవివేకం అవుతుందేమో అని చెప్పాడు. సరే అది తీసేసాడు. ఓకే, సెకండ్ మేనేజర్ ఉన్నాడు కదా, అతను నెక్స్ట్ డే పంపించాడు. ఇలా ఫీడ్బ్యాక్ మాత్రం విడివిడిగా తీసుకున్నాడు. రెండో రోజు వెళ్ళినటువంటి పర్సన్ ఆ ఐలాండ్ చూశాడు. ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చాడు. సార్ సార్ ఏమైంది సార్, ఏం చెప్పేది సార్, మీరు చెప్పుల షాప్ పెడితే షూ షాప్ పెడితే ఆ ఐలాండ్లోనే పెట్టాలి సార్. ఎందుకంటారేంటి సార్, అక్కడ ఒక్కడు కూడా చెప్పులు వేసుకోలేదు సార్. ఒక్కడు చెప్పులు వేసుకోవడం స్టార్ట్ చేశాడా, మాక్సిమం వాడు చూసి ఆ ఫ్లో అయిపోతుంది, అందరూ చెప్పులు కొట్టారు. మన చెప్పుల షాప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, మన షూ షాప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో మొదట చూసిన వ్యక్తి కూడా అదే, చెప్పులు లేవు, ఎవరికి వర్కౌట్ అవ్వదు. రెండో చూసింది కూడా అదే, చెప్పులు లేవు, వర్కౌట్ అవుతుంది. మీకు కూడా అలాంటి పీపుల్ ఎదుగుతారు. ఇది వర్కౌట్ అవుతుంది వాళ్ళు ఉంటారు, వర్కౌట్ అయ్యిద్ది అనేవాళ్ళు ఉంటారు. అయ్యే వాళ్ళతో జర్నీ చేయండి, మేము ముందుకెళ్తున్నాం. మీకు కూడా అటువంటి పర్సన్స్ వచ్చినప్పుడు డోంట్ బి నెగిటివ్, ఎస్ చెప్పే వాళ్ళతో మీరు ట్రావెల్ చేయండి. అందరూ రాదు.